ఈసారి నువ్వు ఖచ్చితంగా తప్పించుకోలేవు మౌగ్లీ. అసలు ఇక్కడ ఏమిటి ఈ ఆటలు? ఏమనుకుంటున్నారు? ఇది నా ఇల్లు. ఎంత ధైర్యం! షేర్ ఖాన్ నేను కునుకు తీసేలోపు నా పాఠం వినకుండా ఎట్టో జారుకుంటాడు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు తెలియడం లేదు. దీనికంతటికీ కారణం నువ్వే బగీరా. ఏమిటి? నేనా? అది నువ్వు తనని తప్పుదారి పట్టిస్తున్నావని నాకు అనిపిస్తుంది. నువ్వు అసలు అతన్ని చూసి ఉండాల్సింది. నా ఇంటి మొత్తం చేసేసాడు. మౌగ్లీ షేర్ ఖాన్ అటు వచ్చారు. తనని వెంటాడుతూ వెళ్ళడం నేను చూశాను. తను చాలా వేగంగా పరిగెత్తాడు. నేను కళ్ళు మూసి తెరిచే లోపల వెళ్ళిపోయాడు. నువ్వు నా నుండి తప్పించుకోలేవు మౌగ్లీ. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు షేర్ ఖాన్. కాపాడండి. వచ్చేసా. దక్కుతుందనుకున్న ఆహారం దక్కకుండా పోయిందే. ఇంకా నయ్యం, చూసుకోకుండా నీకోసం ఇందులోకి దిగుంటే నేను పోయేవాణ్ణి. షేర్ ఖాన్, నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళడం ఏం బాగోలేదు. నేను నీకు ఎందుకు సహాయం చేయాలి? ఒకవేళ మౌగ్లీకి ఏదైనా జరిగితే? బలు, త్వరగా పైకి వెళ్దాం. కాపాడండి, డైర్ చేసేవారని కాపాడండి. నాకేదో వినపడుతోంది. కాపాడండి, దయచేసి కాపాడండి, కాపాడండి. పట్టుకో, తాడును పట్టుకొని పైకి రా మౌగ్లీ. మోగ్లీ ఇక్కడ ఒంటరిగా ఉన్నాడన్న మాట. నీకోసం మంచి తోడును నేను తీసుకొస్తాను మోగ్లీ. ఇప్పుడు కాస్త బాగుందా మౌగ్లీ? పర్వాలేదు, బానే ఉంది. తలుచుకుంటే కోపం వస్తుంది. అతను అనుకుంటే నన్ను కాపాడు ఉండొచ్చు. ఇంతకీ నువ్వు ఇప్పుడు మాట్లాడేది షేర్ ఖాన్ గురించేనా మోగ్లీ? నన్ను పట్టించుకోకుండా ఆ ఊబిలో వదిలేసి వెళ్తాడా? నేను వాడి అంత చూడందే వదిలిపెట్టను. నేనేం చేస్తానో మీరే చూడండి. తప్పు మౌగ్లీ. అప్పుడు నీకు షేర్ ఖాన్కి తేడా ఉండదు. పగలని పెంచుకుంటూ పోకూడదని తెలుసుకో. ఎప్పుడు మనం మంచిగానే ఉండాలి, తెలిసిందా? షేర్ ఖాన్, షేర్ ఖాన్, ఆ మోగ్లీ ఒంటరిగా కొలం దగ్గర ఉండడం నేను చూశాను షేర్ ఖాన్. ఈ విషయం మీకు చెప్తే నాకు ఏదైనా బహుమతి ఇస్తారనుకున్నాను. దీన్నిస్తే నాకంతే చాలు. ఆ మౌగ్లీ గాడు చనిపోయాడు. చెప్పాను కదా తను కొలం దగ్గర ఉన్నాడని. మీరు వెంటనే వెళ్ళారంటే పట్టుకోవచ్చు. అవును, నిజంగానే చనిపోయాడు. వాడు ఊబిలో మునిగిపోతుంటే స్వయంగా చూశాను. కానీ నేను వాడిని చూశాను. మరొకసారి నువ్వు అలా ఊబిలో పడిపోతే నిన్ను కాపాడడానికి ఎవరూ రాకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నన్ను కాపాడు.
లవ్లీ, నువ్వు నిజంగా ఎంత బాగుంటావు. నీ ఇంటిని పాడు చేసినందుకు నన్ను మన్నించు వెకి. అందుకే నువ్వు ఉండడానికి ఇంకో ఇల్లు చూపిస్తాను రా. కానీ దీనికి సాటి రాదుగా. నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం. కానీ నీకు కావాలంటే దీనికన్నా మంచి చోటు చూపిస్తాను. వీడు నిజంగా ఇంకా బతికే ఉన్నాడేంటబ్బా? ఒకవేళ ఇదంతా ఏదైనా నా భ్రమ? కాదు కాదు, వీడు నిజంగా బతికే ఉన్నాడు, నాకు కనిపిస్తున్నాడు. ఈ విషయాన్ని షేర్ఖాన్కి చెప్పానంటే నాకు మంచి బహుమతి ఇస్తాడు. ఈ పూటకి నాకు మంచి ఆహారం దొరికినట్టే. షేర్ఖాన్, షేర్ఖాన్, నిజంగానే నేను మోగ్లీని చూశాను షేర్ఖాన్. ఏమిటి, నిజంగానా? వాడు బ్రతికే ఉన్నాడా? నిజంగా చూశాను, నేను నిజమే చెప్తున్నాను. కాసేపటి క్రితమే నేను మోగ్లీని చూశాను షేర్ఖాన్. వాడు ఎంతో దూరంలో లేడు, ఇక్కడి నుంచి పక్కనే ఉన్నాడు. వెంటనే మీరు పట్టుకోవచ్చు. మీరు వాడిని పట్టుకున్న తర్వాత పెద్ద మనసు చేసుకొని ఇంత సహాయం చేసిన నాకు కూడా ఏమైనా ఇస్తారా షేర్ఖాన్? ఈ షేర్ఖాన్కి అసలు విశ్వాసమే లేదు. బాగుంది, నీకు నచ్చిందా? ఇది బాగానే ఉంది. ఒకసారి నేను లోపల కూడా చూస్తాను. ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉంటావా ఎకి? అమ్మో! అబ్బా, నువ్వేం భయపడకు, ఇదేం దానిలో విరిగిపోదులే. ఇక ఈసారి ఖచ్చితంగా నువ్వు నా చేతిలో చావక తప్పదు మౌగ్లీ. మర్యాదగా వెళ్ళిపో షేర్ఖాన్, లేకపోతే నిన్ను ఏం చేస్తావు? నన్ను ఎలాగైనా కాపాడు మౌగ్లీ, దయచేసి కాపాడు, కాపాడు, ఏదో ఒకటి చెయ్యి, నన్ను కాపాడు. నన్ను కాపాడు మౌగ్లీ. అయితే నన్ను కాపాడడానికి నిర్ణయించుకున్నావన్నమాట. నువ్వు నన్ను చావనివ్వవా? చెప్పు. లేదు షేర్ఖాన్, నిన్ను చనిపోనివ్వను, తప్పక కాపాడుతాను. కదలకుండా అలాగే ఉండు. మోగ్లీ, మోగ్లీ, ఎక్కడున్నావు నువ్వు? ఇదిగో ఇక్కడే ఉన్నాను. మౌగ్లీ, షేర్ఖాన్ అసలు ఇక్కడ ఏం బలు, బగీరా, మీరు సమయానికి వచ్చారు. ఎలాగైనా షేర్ఖాన్ని మనం కాపాడాలి. చూడు షేర్ఖాన్, నువ్వు మౌగ్లీకి కృతజ్ఞతలు కూడా చెప్పవా? కృతజ్ఞతలు? ప్రస్తుతానికి వదిలేస్తున్నా. రేపు మళ్ళీ తిరిగి వస్తా. నేను తనని ఎందుకు కాపాడాను? నువ్వెప్పుడు నీ పద్ధతిలోనే వెళ్తావు మౌగ్లీ. నువ్వెప్పుడు ఇతరులకి సహాయపడతావు, కానీ షేర్ఖాన్ లాగా ఎవ్వరికీ అన్యాయం చేయవు. అది మాత్రమే కాదు, నువ్వు చాలా మంచివాడివి మౌగ్లీ. ఏకి, షేర్ఖాన్ గురించి వీళ్ళకి నువ్వే చెప్పావా? కొత్త ఇల్లు చూసి పెట్టిన నీకు ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా? షేర్ఖాన్, షేర్ఖాన్, మీరు మోగ్లీని ఏం చేశారో చెప్పండి. అలాగే నా బహుమతిని కూడా ఇస్తారా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఈ రోజు పని లేదు, ఖాళీగానే ఉంటాను, రోజంతా తింటూనే ఉంటాను. ఏంటి బలు, ఏంటి విశేషం? ఇవాళ చాలా సందడిగా ఉన్నావు. అవును, నాకు నోరు బాగా ఊరిపోతుంది. ఎందుకంటే అరటి పళ్ళు బాగా పండుంటాయి కదా, వాటిని నేను తినాలి. తనకెప్పుడు అలవాటే కదా, పండిన వెంటనే తీసుకుని తినేస్తాడు.
బగీరా నువ్వు చెప్పింది నిజమే. ఏడాదిలో కల్లా నాకు బాగా నచ్చిన రోజు ఇదే. అరటి పళ్ళ రోజు ఇదే. రోజు తింటూ ఉంటాలే, రోజు తింటూ ఉంటాలే. అరటి పళ్ళ రోజు ఇదే, నేను తింటూ ఉంటాలే. రుచికరమైన ఆహారం నా కోసం ఎదురు చూస్తోంది. ఖచ్చితంగా నేను దాన్ని తినాలి. ఈ కోతిని చూస్తుంటే నోరూరిపోతోంది. ఇంతసేపు నువ్వు నీ మొహాన్ని అందులో చూసుకున్నది చాలు. ఇప్పుడు నా కళ్ళల్లోకి సూటిగా చూడు. ఆహా, చూస్తుంటేనే నాకు నోరూరిపోతోంది. సరే, నీ పేరేమిటో చెబుతావా? నీ పేరు కా. ఏం పేరు చెప్పావు? కానా? చాలా బాగుంది. ఇంతకీ ఇటువంటి ఒక కోతి. ఏంటి కోత? అవును, అది చాలా మంచి కోతి. అవును, చాలా మంచి కోత. అవును, నిజంగా చాలా మంచి కోతి. రాజు లాంటివాడు. అవును, నిజమే. చూడటానికి అచ్చం రాజులాగే ఉన్నాను. నేను ఇక నుంచి కోతులకి రాజుని. తర్వాత కలుద్దాం. ఇక నుంచి కోతులన్నీ నా మాట జవదాటకుండా వినాలి. వింటాం, ఎందుకంటే మీరే మాకు మహారాజు. మీ మాటలు సరసావహిస్తాం. అరటి పళ్ళ రోజుదే, నేను తింటూ ఉంటాలే. నేను అరటి పళ్ళు తింటానులే. అరటి పళ్ళ రోజుదే. ఇప్పుడు మీరందరూ మీ కొత్త మహారాజుకి జేజేలు కొట్టండి. ఇక చాలు, ఆపండి. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తోంది. ఏం తినాలి? సాధారణంగా కోతులు ఏం తింటాయో చెబుతావా? పళ్ళు. అయితే ఈ అడవిలో దొరికే పళ్ళన్నిటినీ నా కోసం తీసుకురండి. త్వరగా వెళ్ళండి, పోండి. నేను ఇప్పుడు అరటి పళ్ళు తింటానులే. అరటి పళ్ళ రోజుదే. ఎప్పుడెప్పుడు ఆ రుచికరమైన అరటి పళ్ళు తింటానా అని నాకు నోరూరిపోతోంది తెలుసా? ఏయ్, అసలు మీరు ఏం చేస్తున్నారు? ఆగండి. ఈ రోజు పండిన అరటిపళ్ళన్నీ నేనే తింటాను. అది మీరు మర్చిపోయారా? సాధారణంగా ఈ రోజున అసలు కోతులు అరటిపళ్ళని తీసుకెళ్ళవు కదా. అవును, నిజమే. కానీ ఈ రోజు వాటికి ఏమైంది? మహారాజా, మీకోసం అరటిపళ్ళు తీసుకొచ్చాం. అడవిలో దొరికే శ్రేష్టమైన అరటిపళ్ళు చాలా బాగుంటాయి. సరే, నేను తిని చూస్తాను. ఏది ఒక్క పండివ్వు. బాగానే ఉంది. అన్ని పళ్ళను తీసుకువెళ్ళి మర్యాదగా లోపల పెట్టండి. నేను చెప్పేంత వరకు మీరు ఏమీ తినకూడదు, అర్థమైందా? పద్ధతిగా లేదు. మీకు నన్నే ఎదిరించేంత ధైర్యం వచ్చిందా? మర్చిపోయారా? నేనే మీ అందరికీ రారాజుని. ఇది నాకు చాలా వింతగా అనిపిస్తోంది. సరే గాని కా తానే అన్ని కోతులకు రాజునని ఎందుకు అనుకుంటున్నాడు? మీలో ఎవరికైనా ఇందులో అభ్యంతరం ఉందా?
అయితే అందరూ శ్రద్ధగా వినండి. ఇక నుంచి ఈ అడవిలో దొరికే పళ్ళన్నీ నాకే సొంతం. అదేం కాదు, అరటి పళ్ళన్నీ నాకే సొంతం. ఎన్నో రోజులుగా వాటి కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎంత ధైర్యం ఉంటే ఈ రారాజు కానే ఎదిరిస్తావు? బయటి వాళ్ళు లోపలికొచ్చారు, వాళ్ళని వెంటనే బంధించండి. నేను బలూని మర్చిపోయావా? నేను మౌగ్లీని. ఇంతవరకు మీ పేర్లను వినలేదు, మిమ్మల్ని చూడలేదు. ముందు వీళ్ళని బంధించండి. నన్ను వదలండి. ఎవరికి పెద్ద దెబ్బలేం తగలేదుగా? అబ్బే, నాకేం అవ్వలేదు. నేను అదే అనుకుంటున్నా. మనం ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అవును, లేకపోతే నా అరటి పళ్ళన్నీ వాళ్ళు తినేస్తారు. ఏ విధంగా బయటపడాలి? నేను కూడా పైకి వెళ్ళడం కష్టమే. వీటిని కూడా మిగతా గెలలతో పాటు పెట్టు. మహారాజా, అన్ని పళ్ళు సర్దించేశాను. దయచేసి మీరు మాకు కొన్ని పళ్ళు ఇప్పిస్తారా? కుదరదు, ఆ పళ్ళన్నీ నాకే సొంతం. కుదరదని నీకు ముందే చెప్పానా? ఎవరికి ఇవ్వను. కృతజ్ఞతలు. సరే, మీరు నాకెందుకు సహాయం చేశారు? ఎందుకంటే ఆ బారు నుండి మమ్మల్ని కాపాడగలిగేది నువ్వు మాత్రమే. అందుకే తను కోతులన్నిటికీ రారాజు అని అనుకుంటున్నాడు. ఎందుకు అలా అనుకుంటున్నాడు? ఎవరైనా తనకి చేతబడి చేసుంటారా? ఇప్పుడు నేనే అందరికీ రారాజుని. నన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంతకీ తను ఎందుకిలా మారిపోయాడు? అదిగో ఆ వెండి పళ్ళెం ద్వారా. ఇప్పుడు నాకు అర్థమైంది. బలు, నువ్వు వెళ్ళి ఆ పళ్ళాన్ని తీసేయి. ఇక తన సంగతి నేను చూసుకుంటాను. ఆహా, ఈ రాజభోగాలు ఎంత బాగున్నాయి. అక్కడే ఆగు. ఎవరు నువ్వు? నేనొక మనిషిని. నీకు నన్ను తినాలని అనిపించట్లేదా? ఆహా, నిన్ను చూస్తుంటే తినేయాలని నోరూరిపోతోంది. కానీ సాధారణంగా పద్ధతి ప్రకారం కోతులు ఎప్పుడూ మనుషుల్ని తినవుగా. కానీ ఖచ్చితంగా తింటాడు. నిజానికి నువ్వు కోతి, నువ్వు ఒక పామువి. ఏంటిది? నేను పావునా? ఏమిటివి? అరటి పళ్ళ? నాకివి అస్సలు నచ్చవు. కానీ నాకు ఇలా పుష్టిగా కనిపించే కోతులంటే ఇష్టం. హే, మర్యాదగా ఆగు. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఆగు. మొత్తానికి ఏదైతేనే నా అరటి పళ్ళు నాకు దక్కాయి, అంతే చాలు. ఇదంతా జరగడానికి కారణం ఈ కోతులు మాత్రమే. చాలా కృతజ్ఞతలు బలు, ఎందుకంటే ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి. అవును, మరేం పర్వాలేదు. నేనొక నిర్ణయం తీసుకున్నాను. వచ్చేసారి అరటిపళ్ళు పండే సమయానికి మనమందరం కలిసి చక్కగా అరటిపళ్ళు తిందాం. ఎవరికి మిగిల్చకుండా ముందు నువ్వే తినేస్తావుగా. ఆ చెరువులో అసలు ఏమీ దొరకలేదు.
నేను ఎంతో సేపటి నుంచి అందులో వెతికాను కానీ లాభం లేదు. నాకు అసలు అందులో ఏమీ దొరకలేదు తెలుసా? ఏంటది? ఇదేదో మొసలు పెట్టిన గుడ్లు అనుకుంటాను. భూమి మీదకి వచ్చినందుకు శుభాకాంక్షలు. ఆగాగు, నేను మీ అమ్మని కాను, నేను ఒక మనిషిని, తెలిసిందా? నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, నాతో పాటు రా. అమ్మయ్యా, మన దగ్గర ఇప్పుడు మొసళ్ల గుడ్లున్నాయి. వీటితో ఎంచక్క పాఠాలు నేర్చుకోవచ్చు. అది సరే గాని ముందు నువ్వు నా స్నేహితుడిని పలకరించు. ఏంటి మొసలి పిల్ల? తన పేరు నిబ్లీ. చూడ్డానికి చాలా తమాషాగా లేడు? నిబ్లీ, పాకకు, నాకేదోలా ఉంది. మౌగ్లీ, ఇక చాలు. నువ్వు తనని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేస్తే మనం ఇక పాఠాలు మొదలు పెట్టుకోవచ్చు. ఏమన్నావు? వదిలేసి రావాలా? తను ఒంటరిగా ఉన్నాడు, పైగా చేల్ తన వెంట పడుతున్నాడు. వాళ్ళమ్మ ఎంతో దూరం వెళ్ళుండదు, దగ్గరలోనే ఉండుంటుంది. ఎందుకంటే అవి తమ పిల్లల్ని జాగ్రత్తగా రక్షించుకోగలవు. సరేలే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఇటు చూడు, నువ్వు త్వరగా తిరిగొచ్చాయి, లేకపోతే నువ్వు పాఠాలు నేర్చుకోవడానికి ఆలస్యం అవుతుంది. మీ అమ్మ వచ్చే వరకు ఇక్కడే కాసేపు జాగ్రత్తగా ఉండు. నాకు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలని లేదు, కానీ బలు ఒప్పుకోడు. నేనేం చేయను? ఇక్కడ నుంచి కదలకూడదు, తెలిసిందా? నువ్వు మరీ అల్లరి చేస్తున్నావు, అలా చేయకూడదు. నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను. నిన్ను ఇలా వదలకూడదు. నువ్వు అలా చేయకూడదు, నాకు ఏదోలా ఉంది. నేను పాఠాలు నేర్చుకుని వచ్చేంత వరకు నువ్వు తిన్నగా ఉండాలి. మరి నేను వెళ్తున్నాను, బలు ఎదురు చూస్తుంటాడు. ఇంతలో నీకు ఆకలిస్తే ఇవి తింటూ ఉండు, సరేనా? నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను, కంగారు పడకు. నిజం చెప్పాలంటే ఈ అడవిలో 3000 జంతువుల వరకు నివసిస్తూ ఉన్నాయి. వాటి యొక్క కొన్ని గుడ్లను నేను తీసుకొచ్చాను. ఇదేమో గద్ద యొక్క గుడ్డు, ఇదేమో తాబేలు యొక్క గుడ్డు, ఇదేమో పాము యొక్క గుడ్డు. ఇంకా చాలు బలు, నువ్వు నేర్పించిన పాఠాలన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. అయితే సరే, నువ్వు ఒక విషయం చెప్పు. ఇక్కడ కనిపిస్తున్న గుడ్లలో తాబేలు గుడ్డేదో ఠకీమని చెప్పు చూద్దాం. అదేనా? చాలా సులువుగా చెప్తాను. అదేదంటే ఇదిగో ఇదే. అది సరే, మరి గద్దగుడ్డు? ఇదిగో ఇది. మరి పాముది? ఇదిగో. సరే, ఇక నేను వెళ్ళొచ్చా? సరే వెళ్ళు, కానీ మళ్ళీ మనం మధ్యాహ్నం ఈ పాఠాన్ని మొదలు పెడదాం. ఏమంటావు బగీరా? నేను చెబుతున్న విషయాలను. పాపం, నువ్వు పాఠం చెప్పి అలసిపోయినట్టున్నావు. ఏదైనా తింటే మంచిదనుకుంటా. నిబ్లీ, నేను వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మయ్యా, నీకేం అవ్వలేదు కదా? నేనెంత భయపడ్డానో తెలుసా? ఇక నేను నిన్ను ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదిలి వెళ్ళను. కానీ నేను ఈరోజు మధ్యాహ్నం ఇంకో పాఠం నేర్చుకోవాలి. ఎవరి సహాయమైనా అడిగితే? గుర్తుకొచ్చింది, నిన్నెవరికైనా అప్పగిస్తాను. ఎవరికి అప్పగించాలి? తప్పకుండా చూసుకుంటా మౌగ్లీ. తను నా దగ్గర చాలా సురక్షితంగా, క్షేమంగా ఉంటాడు. కంగారు పడకు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు కా? హాగు, నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావనే నమ్మకం నాకు అసలు ఏమాత్రం లేదు కా. నువ్వు భయపడకు, తనని నా సొంత స్నేహితుడిలా చూసుకుంటాను. జాగ్రత్త. అరే, ఎలా పరిగెడుతుందో. ఈకీ దగ్గర వదులుదామన్నా అది కూడా కష్టమే. రికీ టీకీకి ధైర్యం లేదు. పాన్య తను సరిగ్గా చూసుకుంటుందో లేదో తెలీదు. కోతుల దగ్గర వదిలితే అవి ఏం తుండ్ర పనులు చేస్తాయో. హే, అవును, ఇంతకీ ఏంటిది? అంటే కోతులు ముసలితో కలిసిమెలిసే ఉంటాయన్నమాట. అయితే వాటి దగ్గర వదలడమే నయం.
నేను మీకు ఒక బాధ్యతను అప్పగిద్దామని ఇక్కడ దాకా వచ్చాను. ఈ ఎర్ర ముసలిని మీరు చూసుకోవాలి. ఏంటి ఎర్ర రంగు మొసలా? అయితే మాకొక చక్కని అవకాశం దొరికిందని చెప్పొచ్చు. కానీ మీరు అతన్ని జాగ్రత్తగా చూసుకుంటారు కదా? నిజమే చెప్తున్నాను, మాకు ఎర్ర రంగు మొసళ్ళంటే చాలా ఇష్టం. ఏంటి చూస్తున్నారు? వెళ్ళొస్తాను, మళ్ళీ తర్వాత కలుద్దాం. పాము. ఇక సమయం ఆసన్నమైంది. ఏంటి మౌగ్లీ వచ్చేసాడా? ఎర్ర రంగు మొసళ్ళతో స్నేహం చేస్తామని నువ్వే కదా చెప్పావు. అవును చెప్పాను. నిజానికి ఈ మొసలి రాజు యొక్క అసలు ఏమంటున్నావు? ఒక ఎర్ర రంగు మొసలి వస్తుంది. అది చాలా శక్తివంతమైన జంతువు. అతను మమ్మల్ని, ఈ పావుల్ని చంపగల శక్తివంతుడు. మమ్మల్ని చంపి ఈ భూమి అడుగున ఉన్న నిధులన్నిటినీ అపహరించుకుని పోగలడు. మాకు ఆపద కలిగిస్తాడు. కాదు కాదు, నువ్వు అనుకుంటోంది నిజం కాదు. నిబ్లీ నిజానికి ఎర్ర రంగు ముసలి కాదు. తను ఒక సాధారణమైన ముసలి పిల్ల అంతే. నువ్వు మమ్మల్ని మోసం చేశావు. నేను కావాలని చేయలేదు. మీరు జాగ్రత్తగా చూసుకుంటారని అలా చేశాను. ఎంత ధైర్యం నీకు! కాదు, నా మాట నమ్మండి. అన్ని ముసళ్ళు కోళ్ళేరు దగ్గరికి రాబోతున్నాయి. అవి నిప్లే కోసం వస్తున్నాయి. దయచేసి వదిలే. ఒకసారి మోసపోయాం, మళ్ళీ మళ్ళీ నీ దగ్గర మోసపోం. ఈ తేనెటీగలు వెళ్ళిపోతే తేనె పట్టు దొరుకుతుంది. వద్దు. మోగ్లీ, కోతులు అరుస్తున్నాయి ఏంటి? అంటే కోళ్ళేరులో ఏదో ప్రమాదం ముంచుకొచ్చింది. బలు, బగీరా. అమ్మయ్యా, మొత్తానికి మీరు సమయానికే వచ్చారు. ఇప్పుడు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు వివరంగా. ఆ కోతులు మనల్ని కనిపెట్టక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. సరే, మనం ఎలా వెళ్ళటం? బోల్డ్ అన్ని కోతులు కోళ్ళేరులో తన కోసం వెతుకుతూ ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మనం ఇక్కడ నుంచి వెళ్ళలేం. అద్భుతమా? కోపంగా ఉండే మొసళ్ళని ఇక్కడికి రప్పిస్తే ఎలా ఉంటుంది? నిజమే అయి ఉంటుంది. ఆ మొసళ్ళు ఇటువైపే వస్తున్నాయి. మనం పారిపోదాం. మొత్తానికి మనం సాధించాం. కోతులు వెళ్ళిపోయాయి. మనం సాధించాం. నిబ్లీ, మీ అమ్మ వస్తోంది చూడు. ఇక తను నిన్ను చూసుకుంటుంది. జాగ్రత్తగా వెళ్ళిరా నిబ్లీ. నాన్న, ఆగండి, నేను వస్తున్నాను. ఇలా చూడు, నువ్వు నాతో పాటు వచ్చావంటే నీకేదైనా ప్రమాదం కలగొచ్చు.
ఎందుకంటే అక్కడ నీళ్లు వేగంగా ప్రవహిస్తున్నాయి. మీరెప్పుడు నన్ను అలాగే అంటారు. నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, బలవంతుణ్ణి కూడా అయ్యాను. కావాలంటే చూడండి. ఇలా చూడు, నువ్వు బలవంతుడు అయితే అయ్యుండొచ్చు, కానీ నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాన్న, దయచేసి నన్ను కూడా ఆ నక్షత్రపు రాయిని విసరనివ్వండి. నేను తిరిగొచ్చిన తర్వాత ఆలోచిద్దాం, సరేనా? మీరు తిరిగొచ్చేసరికి నేను ఏదో విధంగా ఒక గొప్ప పని సాధించాలి. ఆపు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? అబే ఏం లేదమ్మా. ఈ రాయిని విసిరింది ఎవరు? నన్ను క్షమించు మౌగ్లీ, నేను కావాలని నీ మీదకు విసరలేదు. ఆకాశంలోకి విసురుదాం అలా ఉండిపోతుందని విసిరాను. అసలు ఏమంటున్నావు? ఆకాశానికి ఎలా వెళ్తుంది? అది మా ఆచారం. ఒకవేళ మేము రాయిని విసిరి అది నక్షత్రంగా ఆకాశంలోనే ఉండిపోతే నేను పెద్దవాడిని అయినట్టు గుర్తు. నువ్వు చెప్పేదేదో కాస్త ఆసక్తికరంగా ఉంది. పట్టుకున్నా. ఇది నక్షత్రం ఆకారంలోని రాయి. మా నాన్న చిన్నతనంలో దీని గురించి నాకు చెప్తూ ఉండేవారు. ఏనుగులు విసిరే ఈ రాళ్లే ఆకాశంలో నక్షత్రాలుగా మెరుస్తూ ఉంటాయట. నిజంగానా? పక్కకి తప్పుకో. 1, 2, 3. అది ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. నాకు తెలిసి అది ఆకాశంలోనే ఉండిపోయి ఉంటుంది. కాబట్టి నేను పెద్దవాడిని అయిపోయాను అనుకుంటా. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. రాత్రికారా ఆకాశానికి చేరుతుందేమో చూద్దాం. మౌగ్లీ, సరే గాని ఈ రోజు రాత్రి ఆహారం కింద మనం చేపల్ని పట్టుకొని తింటే ఎలా ఉంటుందంటావు మౌగ్లీ? ఓ తప్పకుండా. అందుకే నేను కొత్త విధానంలో చేపలు పట్టడం నేర్చుకున్నా. 1, 2, 3. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఎక్కడుంటే ఏంలే, నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను. నాకేం భయం లేదు. నేను ధైర్యంగా ఉంటాను, ఎందుకంటే నేను పెద్దవాడిని అయిపోయాను కదా. అది ఆకాశంలోనే ఉండిపోయినట్టుంది. నాకు తెలిసి అది మళ్ళీ తిరిగి రాదనుకుంటా. మళ్ళీ తిరిగి వచ్చేసిందా? నువ్వేనా ఈ రాయిని కన్ను మిన్ను కానకుండా పైకి విసిరినది? అబ్బే నేను కాదు. నిన్ను చూస్తుంటే నాకు నోరూరిపోతోంది. వెంటనే తినేయాలనిపిస్తోంది. అమ్మయ్య, తన బాధ తప్పింది. దయచేసి నా మాట విను. నువ్వు నక్షత్రంగా మారిపో. వామ్మో, ఏంటిది? కాపాడండి, కాపాడండి. ఇదిగో పెద్ద చేపలు పట్టాను. ఈ రోజు నీకు అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటాను. అదృష్టం లేదు, కడుగుడ్డు లేదు. నా తెలివితేటలతో చేపలు పట్టాను. అది నీకోసమే బలు. చూసావా మౌగ్లీ, చీల్ నీకన్నా చాలా తెలివైనది. అదేం కాదు, నేను ఒప్పుకోను. ఆపు, నిన్ను కలిశాడా? మాకేమీ చెప్పలేదు. వాడెక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలీదు. ఈ రోజు ఉదయం తను చూశాను. తనేదో రాయిని ఆకాశానికి విసురుతున్నాడు.
తను నక్షత్రం రాయి గురించి చెప్పిందంతా నిజమేనా? అంటే ఆ రాయిని తను తీసుకువెళ్ళాడన్న మాట. తను ఎటువైపుకు వెళ్ళాడు? అదిగో అటువైపుగానే వెళ్ళాడు. అప్పును వెతకడానికి వాళ్ళతో పాటు మనం కూడా వెళితే బాగుంటుంది అనిపిస్తోంది. అది కాపాడండి. ఇప్పుడు నేను ఏడవకూడదు, ఎందుకంటే నేను పెద్దవాడిని అయిపోయాను కదా. ఆపు ఆపు ఆపు, నువ్వెక్కడున్నావో చెప్పు. చీల్, నాకు నీ సహాయం అవసరం. కాదన్నాక వీల్లేదు, ఎందుకంటే నువ్వు నా చేపని తీసుకెళ్ళిపోయావు. ఇది చాలా అద్భుతంగా ఉంది. కాపాడండి. అటువైపు పద, త్వరగా పచ్చి. కాపాడండి. అదిగో అక్కడున్నాడు. కృతజ్ఞతలు చీల్. త్వరగా వెళ్ళి అందరినీ పిలుచుకురా. కాపాడండి. అప్పు, మౌగ్లీ, నన్ను పైకి లాగు. కంగారు పడకు, ఏదో ఒక విధంగా నేను బయటికి తీస్తాను. త్వరగా పట్టుకో అప్పు, ఆ కొమ్మని పట్టుకో త్వరగా. అమ్మో, కొమ్మ మీద సాలీడ్ ఉంది, అది నా గొంతులోకి దూరిపోతుంది. ఏంటి, నువ్వు ఒక చిన్న సాలీడ్కి భయపడుతున్నావా? నువ్వు పెద్దవాడివి కదా, ఎందుకు భయపడుతున్నావు? ఒకవేళ నేను పెద్దవాడిని అయి ఉంటే నేను సాలీడ్ని చూసి భయపడేవాడిని కాను. వెళ్ళిపో. నీకు విషయం తెలుసా, బలుకు కూడా సాలీడ్లు అంటే చాలా భయం. అంత మాత్రం పెద్దవాడు కాకపోతాడా? నిజంగానా? బలు భయపడతాడా? అవును, ఎలాగైనా ప్రయత్నించు, నువ్వు సాధించగలవు. నేను సాధించాను. నాకు బాగా తెలుసు. చూసావా అది ఎలా వెళ్ళిపోయిందో? అమ్మయ్యా, నీకేం కాదులే అప్పు, ఎందుకంటే నువ్వు చాలా ధైర్యంగా ప్రయత్నించావు. అప్పు, నన్ను క్షమించండి నాన్న. నేను తప్పు చేశాను నాన్న. నువ్వు అక్కడి నుంచి ఆ రాయిని తీయకుండా ఉంటే బాగుండేది. దాన్ని నువ్వు తీసావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు శిక్షను అనుభవించాల్సిందే. ఏమిటండి మీరు, మీ సొంత కొడుకే శిక్ష వేస్తారా చెప్పండి? ఇదిగో నీ రాయి నీకు మళ్ళీ దొరికింది. కృతజ్ఞతలు మౌగ్లీ. కావాలంటే నువ్వు ఇంకొకసారి ప్రయత్నించి చూడు. ఇప్పుడు నువ్వు పెద్దవాడి వయ్యావో లేదో దీన్ని బట్టి తెలుసుకుందాం. ఎక్కడికి పోయింది నాన్న? చూసారా, నేను దాన్ని సాధించాను. అవును, నువ్వు సాధించావు. ఒక్కసారి ఆకాశంలోకి చూడు, అక్కడ ఒక కొత్త నక్షత్రం మిలమిలా మెరుస్తూ కనిపిస్తోంది. అయితే ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యానన్నమాట. అవును, సాధించావు. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాలో ఒకడివి. ఇక నుంచి నువ్వు ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని సాధించగలవు. మీ అందరికీ ఓ విషయం తెలుసా, నేను ఇక నుంచి సాలీడ్లను చూసినా భయపడను. ఒకవేళ ఇదిగో నా ఎదురుగా సాలీడ్ ఉన్నా నేను భయపడను. సాలీడా? ఎక్కడ?
రికీ టికీ అక్కడే ఉంటాడని నీకు తెలుసా మౌగ్లీ? తనే నన్ను రమ్మని చెప్పాడు. ఎందుకంటే తను ఇప్పుడే కొత్తగా మారిన ఇంటిని నీకు బగీరాకి చూపించాలని అన్నాడు. ఇంతకీ ఏమిటా శబ్దం? అది రికీ గొంతులా ఉంది. రికీ ఏదో సమస్యలో ఉన్నట్టున్నాడు. రికీ, అదేం నిన్ను కాటేయలేదు కదా? లేదు, నేను తప్పించుకున్నాను. ఎంతవరకు నేను ఎప్పుడు అంత పెద్ద పావును చూడలేదు తెలుసా? రికీ, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం కంగారు పడకు, నేను బాగానే ఉన్నాను. మీరు కనుక రాకపోయినా నేను దాన్ని అంత చూసేవాణ్ణి. నీ పరిస్థితి అర్థమవుతుంది రికీ, కానీ నువ్వు కాసేపు ఇక్కడే కూర్చొని ఎందుకు విశ్రాంతి తీసుకోకూడదు చెప్పు? తనని చూసావా? తను చాలా నీరసించిపోయాడు కదా. రికీ టికీని కాస్త పడుకోనివ్వు. ఇంతలోగా మనం వెళ్ళి ఆ పాము పని పడదాం. ఏమంటావ్? కానీ మనం ఎలా ఆ పని చేయగలం? ఒకవేళ మళ్ళీ ప్రమాదం తలపెట్టడానికి వస్తే మనం దాన్ని అంతు చూద్దాం. ఏమంటావు మౌగ్లీ? సరేనా? రికీ, ఏంటి? ఏమైంది? ఎందుకు లేపారు? అది మళ్ళీ వచ్చిందా? నువ్వేం కంగారు పడకు రికీ, నీకు గాయమైంది కదా. నువ్వు మౌగ్లీతో వెళ్ళి ముందు ఆ గాయాన్ని నయం చేసుకుని రా, సరేనా? నేను బగీరా కలిసి ఆ పాము సంగతి చూస్తాం. అర్థమైందా? కానీ మీరు దాంతో తలపడకూడదు, ఎందుకంటే ఇది మా ఇద్దరి మధ్య మాకు మాత్రమే ఉన్న ఒక ఒప్పందం. బలు, ఆ పావుతో తలపడ్డం సాధ్యమేనా? ఎందుకో నాకు ఆ పావును చూస్తుంటే అనుమానంగా ఉంది బలు. భయపడకు మౌగ్లీ, నేను బగీరా ఇద్దరం ఉన్నాం కదా. ఆ పాము మమ్మల్ని ఏం చేస్తుంది? ఇక నువ్వేం కంగారు పడకు మౌగ్లీ. నేను తలుచుకుని ఉంటే ఎప్పుడో దాన్ని అంత తేల్చుండేవాడిని. అది మామూలు పామే, కంగారు పడకు. నేను పెరిగివాడిననే నువ్వేం అనుకోవట్లేదుగా? ఏంటి, ఏమన్నావు? క్షమించు, నేను ఆ పావు గురించి ఆలోచిస్తూ పరధ్యాసలో ఉన్నాను. ఆ పాము ఏదో తేడాగా అనిపిస్తోంది, కానీ ఏంటన్నదే అర్థం కావట్లేదు. సరే పద, మనం తిన్నగా రక్ష దగ్గరికి వెళ్దాం. రక్ష ఏ జబ్బునైనా మందుతో ఇట్టే నయం చేయగలదు. నీకు తగిన మందుని తనే ఇస్తుంది. అదిగో అక్కడ చూడు. ఉండు, వెంటనే దాని సంగతి నేను తెలుస్తాను. కంగారు పడకు బలు, నేను తన్ని పట్టుకున్నాను. ఎక్కడికి జారిపోతావు? ఆగు. జాగ్రత్త. బగీరా, సహాయం చేయి. బలు, అలా దిక్కులు చూస్తూ కూర్చోపోతే నువ్వు కాపాడుకోవచ్చుగా. ఈ కాటు వేసింది పెద్ద పాము అనుకుంటాను. నయం అవడానికి సమయం పడుతుంది. చెప్పాలంటే ముంగిసలు కూడా మా జాతివే. అవును, అదే నిజమే. సరే రక్ష, నీ సహాయానికి కృతజ్ఞతలు. అయితే మేమిద్దరం ఇక్కడ నుంచి బయలుదేరతాం. ఏంటి మోగ్లీ, నువ్వు మాతో పోటీ పడతావా? ఈ రోజుకి వద్దులే బాలా. ఎందుకు తింటున్నావు మోగ్లీ? నువ్వు ఓడిపోతావని భయమా? నువ్వు ఓడిపోతావని భయమా మోగ్లీ? నువ్వు పిరికివాడివి. తనేం పిరికివాడు కాడు. రికీ, నువ్వు అనవసరంగా ఎందుకు ఆవేశపడుతున్నావు చెప్పు. దమ్ముంటే మీరు నాతో తలపడండి. మీలో 10 మందినైనా నేను ఎదిరించి ఓడించగలను. రికి టికి టికి టికి. మౌగ్లీ, వీడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? నన్ను క్షమించు రక్ష, తను ఇంతవరకు ఎప్పుడు ఇలా చేయలేదు. పావు కాటేయడం వల్లే ఇలా జరుగుంటుంది. ముందు వీడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో, లేకపోతే కోపంతో వీళ్ళేమైనా చెయ్యొచ్చు. అయినా నువ్వు అక్కడ అలా చేసుండకూడదు తెలుసా. అసలు నీకేమైంది రికీ? నన్ను క్షమించు మౌగ్లీ, ఇంకెప్పుడు నేను అలా చెయ్యను. నేను ఒట్టేసి చెప్తున్నాను. ఇక మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళదాం? మా ఇంటి దగ్గరికా? కంగారు పడకు, నాకు తెలిసి బలు బగీరా ఇద్దరు ఈ పాటికి ఆ పావు ఆట కట్టించుంటారు. అది ఎలుకను తినడానికి ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని బంధించు. అలా చేస్తే సులువుగా పట్టుకోవచ్చు. నువ్వు బానే ఉంటావు,
కానీ నా పరిస్థితి నీకు ఏం కాదులే. అది బయటికి వస్తుంది అనుకుంటా. నాకు శబ్దం వినిపిస్తోంది. నీకు వినిపిస్తోందా? బలు, ఏంటలా విశ్రాంతి తీసుకుంటున్నావు? నువ్వు నాకు కొంచెం సహాయం చేయొచ్చు కదా. రికీ, నీకు ఆ నొప్పి తగ్గిందా లేదా? లేదు, నాకు తగ్గిందిలే. రికీ, నీ మొహంలో ఏదో మార్పు తెలుస్తోంది. నేను బాగానే ఉన్నాను. ఏంటి మోగ్లీ, పండు చాలా రుచిగా ఉందా? అది మా చెట్టు, దాని కింద కూర్చుంటావే. పద రికీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకలా అంటున్నావు? ఏంటి మీకు తెక్కగా ఉందా? రికీ, వాళ్ళు ఏదో సరదాకలా చేశారు, వదిలేయి. దమ్ముంటే కిందకి రండి. మీలో 10 మందినైనా ఒకేసారి నేను ఓడించగలను. రికీ, పద వెళ్ళిపోదాం. ఏంటి, మౌగ్లీ వచ్చాడా? దమ్ముంటే కిందకి దిగి నాతో తలపడండి. మీ అంత వాళ్ళు నన్ను ఒక పిరికి పందే అన్నారు మౌగ్లీ. వాటినేం పట్టించుకోకు రికీ, కోతులు అన్నాక అలాగే చేస్తుంటాయి. ఒకవేళ వాళ్ళు అన్నదే నిజమైతే, నేను నిజంగానే పిరికివాడిని అయ్యి ఉంటే, ఆ పావు నా మీద వేగంగా దాడి చేసింది. ఒకే సమయంలో 10 పావులతో తలపడినట్టు అనిపించింది. ఇప్పుడు నాకు అర్థమైంది రికీ, ఆ పావు గురించి అనుమానంగా ఉందని నీ కిందకి చెప్పాను కదా, అదేంటో నేను ఇప్పుడు కనిపెట్టాను. నిజానికి దాని తోక అంత పొడుగ్గా లేదు. రికీ, నువ్వు తలపడింది ఒక పావుతో కాదు, 10 పావులతో. బలు బగీర ఆపదలో ఉండుండొచ్చు. చూడు, నేను చెప్పేది విను. ఏంటి, నాకేమీ వినపడటం లేదు. నిశ్శబ్దంగా ఉండు. ఆ కోతులు వెళ్ళిపోయా లేదో నేను చూస్తాను. నాకు తెలిసి నువ్విప్పుడు ప్రమాదంలో ఉన్నావు. ఆ కోతులు భయపెడతాయి కానీ ఆపద కలిగించవు. అర్థమైందా మౌగ్లీ? ఇక చాలు, ఇటు వచ్చేరికి త్వరగా రా. ఇక వెళదాం, పద. జాగ్రత్తగా చూసుకో బగీరా. నేను గమనిస్తున్నాను, నువ్వేమీ కంగారు పడకు. అందువల్లే రిక్కీ వీడితో తలపడలేకపోయాడు. ఈ పాము తన కుటుంబంతో సహా వచ్చేసింది. మౌగ్లీ, నీ వెనక్కి చూడు. మౌగ్లీ, నీకేం అవ్వలేదుగా? నేను బాగానే ఉన్నాను, నాకేం సహాయం అక్కర్లేదులే. నేను వాటిని తరిమేశాను. చాలా బాగుంది రిక్కీ. నీ ఇల్లు చూడ్డానికి చాలా చక్కగా ఉంది. అవును, అది మాత్రమే కాదు, ప్రశాంతంగానూ ఉంది. కృతజ్ఞతలు. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అయితే పావులు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నమాట. అవును, మనం కలిసికట్టుగా పనిచేసి వాటిని ఎలాగైనా ఇక్కడి నుంచి తరిమేయాలి. వద్దు, ఇప్పుడు అలాంటి పనులు ఏమీ చెయ్యకు. కాస్త ప్రశాంతంగా ఉండు. అవి మళ్ళీ ఇటువైపు వస్తే చూసుకుందాంలే. అవును, వాటి సంగతి తర్వాత చూద్దాం. వెళ్ళొస్తాం రిక్కీ టిక్కీ టాబీ. త్వరగా వెళ్ళు. అరే చ, తప్పించుకుంది.
ఓ నన్ను క్షమించు బలు. హే, ఇంతకీ ఏంటది? అదా, అది ఈ రోజు నాకు తినడానికి పలహారం. ఓ అవును, ఇంతకీ నువ్వు ఇలా చేయగలిగావు? బలు, ఇందులో ఉంది మనమేనా? సరే గాని ఇదెలా సాధ్యం? ఇందులో కనిపిస్తున్నట్టుగా నేను మరీ అంత లావుగా లేను. జాగ్రత్త మొగ్లీ. నువ్వేం భయపడకు, ఇది కేవలం ఇంతకీ ఏంటిది? ఏమో, అది నాకు కూడా తెలీదు. ఖచ్చితంగా దీన్ని మనుషులే తయారు చేసుంటారనిపిస్తోంది. దీన్ని ఇక్కడే వదిలేస్తే చాలా మంచిది. ఇది నేను నమ్మలేకపోతున్నాను. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, లేదంటే కింద పడిపోతారు. మోగ్లీ, నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. బాబోయ్! షేర్ ఖాన్, అసలు విషయం ఏమిటంటే నీకు ఇదే పని అయిపోయింది. నేను పడుకున్నప్పుడల్లా నిద్ర లేపి మరీ ఏదో ఒక చెత్త విషయం చెప్తావు. ఆ మౌగ్లీ దగ్గర ఏదో ఒక మాయా వస్తువు చూశాను. అది చాలా వింతగా ఉంది. దాన్ని చూసినది ఇది వరకు 3, 4, 5 అంతే. చాలు, అరుపులు మానేసి అసలు విషయం చెప్పు. ఇంతకీ తన దగ్గర నువ్వేం చూసావు? మనుషుల్ని ప్రతిబింబించే ఒక వస్తువు. చాలా మంది ఉన్నట్టున్నారు. వాళ్ళంతా ఒకటైతే మనం అంతే. వాళ్ళు ఏదైనా చేయడానికి ముందు మీరే ఏదైనా చేయాలి. చెప్పాలంటే ఇదొక శుభవార్త. నాకిప్పుడు విపరీతంగా ఆకలేస్తోంది. ఇలాంటి సమయంలో ఒక్కరేమిటి, ఎంతమంది మనుషులైనా తింటా. ఇంకాస్త పైకి, ఇంకాస్త పైకి, ఇంకాస్త పైకి. దాన్ని నాకు తిరిగిచ్చేయండి. దాన్ని మర్యాదగా నాకు తిరిగిచ్చాయి. దానివల్ల ఏదైనా సమస్య రావచ్చేమో అనిపిస్తోంది. ఆ వస్తువుని జాగ్రత్తగా ఉంచుకోమని నేను నీతో ముందే చెప్పాను. అది చాలా ప్రమాదకరమైందైతే దాన్ని అనవసరంగా నీ దగ్గర పెట్టుకున్నావు. నువ్వు మాషాతో ఈ విషయం చెప్పు, అప్పుడు వీళ్ళ సంగతి తను చూసుకుంటుంది. నాకు సొంతమైన వస్తువుని మీరు దొంగలించి తీసుకొచ్చారు, అవునా? నాకింతవరకు ఈ వస్తువు నీకు చెందిందని నాకు తెలియదు మౌగ్లీ. వద్దు, కింద పారేయద్దు, వద్దు. మీరు కనుక నా చేతికి చిక్కారంటే. వద్దు మౌగ్లీ, ఆవేశపడకో. ఆ వస్తువు ఇక ఎవరి దగ్గర ఉండకూడదు. మర్యాదగా నువ్వు దాన్ని తిరిగిచ్చాయి మాషా. మేషాని అడిగి చెప్తాను. ఇంత అద్భుతమైన వస్తువుని మనం తిరిగి ఆ మౌగ్లీకి ఇచ్చేయాలంటావా మేషా? ఓ, మేషా ఇవ్వొద్దని చెప్తుంది. అటువంటిప్పుడు నేను ఎలా ఇచ్చేయగలను నీకు? మేమిద్దరూ, నువ్వొక్కడివి.
ఇటు చూడు మాషా, నీకు ఇంకొకరితో పోటీ పడ్డాను నచ్చదనుకున్నాను. నిజం చెప్పాలంటే తను నీకన్నా అందంగా ఉంటుంది. ఇంతకీ ఎవరందంగా ఉంటారు? నేనా లేక అదా? నిజం చెప్పాలంటే నీకన్నా కూడా తనే అందంగా ఉంది. నేను దానికన్నా అందంగా ఉంటాను. చూడు, ఇక దీన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. ఒకవేళ నీ దగ్గర నుంచి దాన్ని తీసుకెళ్లాలన్న దుర్బుద్ధితో మాషాయే రావచ్చు, లేక వేరే ఎవరైనా రావచ్చు కదా. తనకంటే బలవంతులు కూడా రావచ్చు. అయితే నువ్వీసారి ఇక్కడికి దీనికోసం వచ్చావన్నమాట. బగీరా, నువ్వు ప్రతిసారి నా దారికి అడ్డొస్తున్నావు. దాన్ని నేను కొంచెం కూడా సహించలేను. తప్పించుకోకముందే వాడిని పట్టుకో. నాకు ఇక వేరే దారి లేదు టొబాకీ. ఏంటి దారుణం? వీళ్ళ దగ్గర ఒక దయ్యం ఉంది, వీళ్ళ దగ్గర ఒక దయ్యం ఉంది. ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు విసుగొస్తోంది బగీరా. కానీ నాకు మాత్రం సరదాగా ఉంది. తిరిగి పందలా పారిపోతావే వద్దమ్మా. మౌగ్లీ, మనం ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోదామా? వద్దు, నేను దీన్ని ఎక్కడైనా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. మౌగ్లీ, నీకు మతిపై ఇలా మాట్లాడుతున్నావా ఏంటి? అవును, మతి పోయింది. నిజమే. నేనిప్పుడు నిన్ను చంపుతాను. నువ్వు అనవసరంగా చావుని కొని తెచ్చుకున్నావు మౌగ్లీ. బలు, ఇక్కడే ఉన్నావు కాబట్టి నాతో కలిసి విందు భోజనం చేస్తావా? ఓ, అయితే ఆ జిత్తులో మారిన అక్క చెప్పిందంతా నిజమే. షేర్ ఖాన్, ఇటువైపు చూడు. ఏ మనిషిని నువ్వు కావాలని కోరుకుంటున్నావు? మర్యాదగా దాన్ని నాకివ్వు. ఇక చాలు, ఆపు. ఒకవేళ నాకు నిజంగా కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నేను నీలాంటి ఒక ఎలుగుబంటిని చూసి భయపడతాననుకున్నావా? చూడు, చాలా భయంకరమైన సాహసవంతమైన జంతువును చూసి నువ్వు తట్టుకోగలవా? నేను చూడటానికి చాలా భయంకరంగా ఉంటాను. నన్ను ప్రశంసించినందుకు కృతజ్ఞత. ఏం చేస్తున్నావు? మర్యాదగా వెనక్కి వెళ్ళిపో షేర్ ఖాన్. తిరిగి వెళ్ళిపో. ఆపు, ఆపు, దాన్ని తీసేయ్. మర్యాదగా వెళ్ళిపో. దీన్ని తిరిగి ఇవ్వాలంటే నాకు మనసు ఒప్పట్లేదు తెలుసా? ఎందుకంటే దీని సాయంతో కదా షేర్ ఖాన్ ని భయపెట్టింది. ఒకవేళ దీన్ని మన దగ్గరే ఉంచుకున్నామంటే షేర్ ఖాన్ తప్పకుండా మనకి ప్రమాదం తలపెడతాడు. పోన్లే, ఆ వస్తువు మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడింది. అసలు నువ్వు ఏమంటున్నావు? టొబాకీ ఎంత చండాలంగా ఉంటాడో తనంతట తానే తెలుసుకున్నాడుగా. ఇంతవరకు నాకు తెలుసా జిత్తులు మారినక్క తన మొహం తానే నీళ్ళలో చూసుకొని ఉన్నాడు అనుకుంటా. ఆ జంతువు చాలా క్రూరంగా, చాలా చండాలంగా ఉంది. నా మొహం అయితే అలా ఏమాత్రం ఉండదు. మరి అది ఏ జంతువు మొహం అయి ఉంటుంది? ఇంకెప్పుడు అటువంటి దాన్ని నేను చూడకూడదు.